ఒకడంటాడు కొండకి నడిచొస్తానంటాడు, ఒకడంటాడు స్వామి నీ హుండీలో 5 రూపాయలు వేస్తానంటాడు. ఇప్పుడు వీటిని మొక్కులు అంటారు. మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. వెంకటేశ్వర స్వామి వారి హృదయం ప్రకారం అయితే వ్యాపారము కాదు. అది పాపము వలన దుఃఖం వస్తోందని వాడు తెలుసుకోవాలి. తెలుసుకుని పిలిచే ఓ పరమేశ్వరుణ్ణి ఆయన ఏం చేస్తాడు? నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు లక్ష్మి? అందుకుని ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద. ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల లోపల పిలిచినా నాకు వినపడుతుంది. నేను వింటాను, వాణ్ణి ఉద్ధరిస్తాను ఆపదలోంచి. వాడు నా మొక్కు తీరుస్తాడు. ఆ డబ్బు పట్టుకొచ్చి నా హుండీలో వేస్తాడు. నేనేం చేస్తానో తెలుసా? పరమధర్మాత్ముడు నన్ను చూడకుండా ఉండలేక, నాన్నగారిని చూడకుండా ఉండలేక వచ్చినటువంటి కొడుకులా, నన్ను చూడకుండా ఉండలేక వచ్చినటువంటి